ఓం నమ శివాయ. నా వయసు 55 సంవత్సరాలు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గించే రహస్యం, భర్తను అర్థం చేసుకోవడం ఎలా, ఒక చిన్న కథ చెప్తాను ఈరోజు. వినండి. మీకు నచ్చితే నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం అండి. భార్యాభర్తల బంధం ఎంతో మధురమైనది. కానీ ఈ రోజుల్లో చాలామంది దంపతులు మధ్య చిన్న విషయాలకే గొడవలు వస్తున్నాయి. ముఖ్యంగా నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు అని భార్య, నన్ను అర్థం చేసుకోవట్లేదని భర్త బాధపడుతుంటారు. మరి భర్త మనసును భార్య ఎలా అర్థం చేసుకోవాలో, సంసారంలో గొడవలు ఎలా తగ్గించుకోవాలో తెలిపే ఒక కథ చెప్తాను ఈరోజు. వినండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ మన ఛానల్ చూడండి. ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. భర్త కుటుంబం కోసం పగలు రాత్రి ఆఫీసులో ఎంతో కష్టపడి భార్య ఇల్లాలుగా ఇల్లు చూసుకునేది. పెళ్ళైన కొత్తలో ఇద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారి మధ్య మాటలు తగ్గి గొడవలు ఎక్కువయ్యాయి. భర్త ఆఫీస్ నుండి రాగానే ఎప్పుడూ అలసటగా చిరాగ్గా ఉండేవాడు. భార్య రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండి భర్త రాగానే ఎన్నో విషయాలు మాట్లాడాలి అని ఆరాటపడేది. కానీ ఆయన మౌనంగా ఉండేసరికి, నాతో మాట్లాడడం మీకు అస్సలు ఇష్టం లేదు అని ఆమె కోపగించుకునేది. అయినా కూడా నేను రోజంతా కష్టపడి వస్తే నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు అని విసుక్కునేవాడు భర్త. ఇలా రోజు గొడవలు పెరిగిపోవడంతో భార్యాభర్తలు తట్టుకోలేకపోయింది. ఒకరోజు వారి ఊరిలో ఉన్న ఒక జ్ఞాని అయిన పెద్ద ఆయన్ను కలిసి తన సమస్యను చెప్పుకునేది. ఆయన అంతా విని భార్యకు ఒక చిన్న డబ్బా ఇచ్చాడు. అందులో కొన్ని ఆకులు ఉన్నాయి. ఆ పెద్ద ఆయన ఇలా చెప్పాడు: అమ్మా, నీ భర్త ఆఫీస్ నుండి రాగానే ఈ ఆకులు నీ నోట్లో వేసుకొని నములుతూ ఉండు. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు దీన్ని నోట్లోనే ఉంచుకోవాలి, అస్సలు మింగకూడదు. ఉమ్మేయకూడదు. ఇలా 1 నెల రోజులు చేస్తే మీ భర్త పూర్తిగా మారిపోతాడు అని చెప్పాడు. భర్త ఇంటికి రావడం, భార్య నోట్లో ఆకులు వేసుకొని మౌనంగా నీళ్లు ఇవ్వటం, భర్త ప్రశాంతంగా మాట్లాడటం. ఆమె ఎంతో నమ్మకంతో ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త ఆఫీసు నుండి అలసిపోయి చిరాగ్గా వచ్చాడు. భార్య వెంటనే ఆ ఆకుని నోట్లో వేసుకుంది. నోట్లో ఆకు ఉండటం వల్ల ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. భర్త ఏదో ఆఫీసు కోపంలో విసుక్కున్నా కూడా ఆమె మౌనంగానే ఉండిపోయింది. ఆమె ఏమీ మాట్లాడకుండా, ఎదురు సమాధానం చెప్పకుండా ఉండేసరికి భర్త కోపం రాలేదు. ఆయన మెల్లగా ప్రశాంతంగా మారాడు. కాసేపటి తర్వాత ఆయనే భార్య దగ్గరకు వచ్చి, ఈరోజు ఆఫీసులో చాలా వర్క్ ఉంది, ప్రెజర్ ఉంది, అందుకే చిరాకు పడ్డాను అని తన బాధను చెప్పుకున్నాడు. 1 నెల రోజుల పాటు ఇదే జరిగింది. భర్త రాగానే ఆమె మౌనంగా ఉండటం, ఆయనకి కావలసినవి సర్దటం అలవాటు చేసుకుంది. దీనివల్ల భర్త తన మనసులోని మాటలన్నీ భార్యతో పంచుకోవటం మొదలుపెట్టాడు. వారి మధ్య గొడవలు పూర్తిగా తగ్గిపోయాయి. భార్యాభర్తలు సంతోషంగా నవ్వుకుంటూ ఉన్న భార్యాభర్తల సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నారు. 1 నెల రోజుల తర్వాత ఆమె ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఆ మాయా ఆకులు అద్భుతంగా పనిచేశాయి. నా భర్త ఇప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అంది. అప్పుడు ఆ పెద్దాయన నవ్వి, అమ్మా, అది ఏ మాయో ఆకో కాదు, మామూలు ఆకులే. నీ భర్త అలసిపోయి వచ్చినప్పుడు నీకు మౌనంగా ఉండటం నేర్పటానికే నేను ఆ ఉపాయం చెప్పాను. పురుషులు ఆఫీసు నుండి రాగానే కాస్త ప్రశాంతతను కోరుకుంటారు. ఆ సమయంలో మనం ఎదురు మాట్లాడకుండా మౌనంగా ఉండి వారి కోపం తగ్గి మనల్ని మరింతగా బాగా అర్థం చేసుకుంటారు అని అసలు రహస్యం చెప్పాడు. ఇది ఈరోజు స్టోరీ.
ఇది మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మీకోసం మన ఛానల్లోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.